గడిచిన వారం నుంచి ఈ వారం వరకు దేవుడు మన కుటుంబాన్ని, మన సంఘస్థుల యొక్క కుటుంబాలను ఎంతగానో దీవించాడు. సాక్ష్యాలు మనందరం కూడా దేవుని సన్నిధిలో పంచుకోవాలని చెప్పి మీకు మనం చేస్తున్నాను. గడిచిన కొన్ని రోజులకు ముందు మన సంఘస్థులందరూ కూడా ఒక చిన్న దీక్ష కింద ప్రతి ఆదివారం కూడా ఒక 7 ఆదివారాలు ఒక బ్యాటరీస్ తీసుకొచ్చి మీరు దేవుని సన్నిధిలో పెట్టడం జరిగింది. గుర్తుందా? మీరు అందరూ చేశారు. దేవుడు మమ్మల్ని దీవించును గాక. అయితే ఆ కార్యక్రమం కంప్లీట్ అయిపోయిన తర్వాత మరి దేవాది దేవుడు ఎలాంటి మేలు చేశాడో మీరు గమనించవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. దేవుని సన్నిధిలో ఒక మొక్కుబడి మొక్కుకున్న తర్వాత, ఒక చిన్న కార్యం చేసిన తర్వాత దేవాది దేవుడు మన జీవితంలో ఎటువంటి మార్పు తీసుకొచ్చాడు, ఎలాంటి కొత్త విధానాన్ని ఎలా చేశాడు అన్నది మనం గమనించాలి. అదే ఆత్మజ్ఞానం. ఆ కార్యక్రమం కంప్లీట్ చేసిన తర్వాత ఎవరి జీవితంలో కొన్ని మేలులు మనకి కంటికి కనిపించు, హృదయానికి కూడా అర్థం కావు. చాలా జాగ్రత్తగా ఆత్మతో శోధిస్తే దేవాది దేవుడు చేసిన అద్భుతం మన జీవితంలో తెలుస్తుంది. అలాంటి మేలులు ఏదైనా చేస్తే, ఏదైనా ఒక కొత్త మార్గాన్ని ఓపెన్ చేసి ఉంటే, ఒక కొత్త విధానం మన జీవితంలో అలవ చేసి ఉంటే, అది మీరు వచ్చి వారమన్నా సరే దేవాది దేవుని సన్నిధిలో మీరు పంచుకోవాల్సిందిగా సాక్షి రూపంలో మీకు మనం చేస్తున్నాము. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఆమేన్.